అందరికీ నమస్కారం. తేజ న్యూస్ కు స్వాగతం. నేను ప్రియ. చేగుంట పట్టణ కేంద్రంలో బుధవారం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ గుడి వద్ద అంబేద్కర్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ డీజే సౌండ్లతో ఉత్సాహంగా జరిపారు. ఆనందభరితంగా ఊరు చెరువులో బతుకమ్మ నిమజ్జనం నిర్వహించారు. బతుకమ్మకు సమర్పించి శాంతి అభివృద్ధి ప్రసాదించాలనే ఆకాంక్షతో బతుకమ్మ ఆటలు పాటలు పాడారు. ఈ సందర్భంగా NH-44 రహదారి వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించారు. అందరం కలిసి మెలిసి కులమత భేదాలు ఈసారి కొన్ని కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి, కానీ ఇక్కడ టిఫిన్ చేసుకోవడానికి వచ్చే మన కోసం రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగింది. వారు మనందరి కోసం వాహనాలను నిలుపుకుంటూ రోడ్డు దాడిస్తున్నారు. వారికి వారి సిబ్బంది అందరికీ చేగుంట ప్రజల తరఫున, చేగుంట మహిళల తరఫున, చేగుంట గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలందరికీ నా బతుకమ్మ శుభాకాంక్షలు. మరియు రేపు అందరికీ దసరా శుభాకాంక్షలు. చేగుంట ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. పట్టణంలో సద్దుల బతుకమ్మ యొక్క పండుగను చేగుంట పట్టణ గ్రామ ఆడపడుచులందరూ ఘనంగా నిర్వహించుకొని ఊరి చెరువు వద్దకు రావడం జరిగింది. మరి ఊరి చెరువు వద్ద గ్రామ పంచాయతీ అధికారులు అన్ని లైట్లు ఏర్పాట్లు కానీ, డీజే సౌండ్ సిస్టమ్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక ఎస్ఐ చైతన్య రెడ్డి గారు భారీ బందోబస్తుని మరి ఇది చెరువు నేషనల్ హైవే NH-44 మీద ఉండడం వల్ల ప్రజలకు అంతరాయం కలగకుండా మరి వారి స్టాఫ్ సిబ్బందితోని పూర్తిగా ఎస్ఐ గారి పర్యవేక్షణలో మరి ఇక్కడ ప్రజలు అక్కడిక్కడ దాటడానికి లేకుండా NH హైవే ఉండడం వల్ల ఎస్ఐ గారు చాలా చొరవ తీసుకొని పర్యవేక్షణ జరుగుతుంది. మరి అందరికీ మరొకసారి చేగుంట పట్టణ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు, అక్కా చెల్లెళ్లకు, ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంబరాన్ని తెలంగాణలో మరి చేగుంట మండలి చేగుంట గ్రామంలో కూడా మరి ఎంతో వైభవంగా నిర్వహిస్తూ మరి అక్కా చెల్లెళ్లకు ఈ యొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చేగుంటలో జరిగిన పండుగకు విచ్చేస్తున్న ఆడపడుచులందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చేగుంట గ్రామ పంచాయతీ వారు మీకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఏడు వారు ఉంటే ఇక్కడ మీకు తాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ తీసుకోండి. చేగుంట చిట్టమేంద్రపతి గత 15 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమంలో ఉన్నాడు. మీకోసం నీరును తీసుకోవాలని కోరుతున్నా. చిన్న ఆ నీళ్లు ప్యాకెట్ తీసి పైన చెరువుకు వచ్చాము. మళ్ళీ ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ నీళ్ళ ప్యాకెట్ పైన అందరూ కూడా క్షేమంగా ఈ రోడ్ దాటే సమయంలో ఎవరు తొందరగా పరిగెత్తొద్దు, పరిగెత్తకండి. కాసేపు ఇక్కడ నిలబడితే పోలీసు వాళ్ళే మిమ్మల్ని పంపిస్తారు. దయచేసి వాళ్ళకి సహకరించాలి. ఇంతలో వర్షం ఏం తొందరగా రాదని నేను అనుకుంటున్నా, భగవంతుని వేడుకుంటున్నా. కాబట్టి మనకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాన్ని ఇంతవరకు సహకరించిన భగవంతుడు
ఇంకా సేపు సహకరించాలని మరీ వేడుకుంటున్నాం. శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడే ఉన్నాడు. ఆయన మన రక్షణ చెరువులో ప్రమాదం కూడా వల్ల గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేసిన వారికి మీరు బతుకమ్మలు ఇవ్వగలరు. ఎవరైనా లోపలికి వెళ్ళి ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది తప్పకుండా మీరు దయచేసి మీరందరూ కూడా వారికి సహకరించాలి. ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వారికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు గ్రామం తరఫున తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ వాతావరణం చాలా పండుగలాగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరింటి దగ్గర వాళ్ళు కాకుండా ఒక ఏరియాలో ఇప్పుడు ప్రతి చెవులలో ప్రతి గదిలో పెట్టినట్టు ఇక్కడ కూడా మంచి అరేంజ్మెంట్ చేసి అందరినీ గుమ్మిపి ఒక బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేసిన మన ఈ బహుజన మీద మన పెద్దలకు మరియు విష్ణుకు మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నాకు నమస్కారాలు తెలుపుతూ ఈ పండుగ అనేది 9 రోజులు మంచిగా ప్రతి రోజు ఒక బతుకమ్మ ఒక సంబరంగా జరుపుకుంటూ అందరూ కలిసిమెలిసిగా ఉంటూ ఒక తెలుగింటి సంబరాలుగా నడుచుకుంటున్న మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ బతుకమ్మ ఈ రోజు మనం పిలిచిన బతుకమ్మ సంబరాలకు మాకు పిలిచిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ బతుకమ్మ కోట కిందికి రా